ఈ దేవతని పూజించడం ఎంత డేంజరస్సో తెలుసా? దేవతని పూజిస్తే డేంజరస్సా? ఇంతకీ ఎవర్రా దేవత? చిన్నమస్తాదేవి. మహేష్ బాబు వారణాసి టీజర్లో చూపించిన దేవతే కదా? అవును, మనలాంటి మనుషులు ఈ దేవతని డైరెక్ట్గా పూజించలేరు, కానీ అఘోరాలు మాంత్రికులు పూజిస్తారు. ఎందుకని? దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? బృహద్ధర్మ పురాణం ప్రకారం సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్ళడానికి శివుడు ఒప్పుకోడు. అప్పుడు సతీదేవి తనలోని శక్తిని, విశ్వరూపాన్ని చూపిస్తుంది. అవే దశమహావిద్యలు, ద 10 విజ్డమ్ గాడెస్. ఆ 10 మంది దేవతలు కేవలం రూపాలు మాత్రమే కాదు, వాళ్ళు సృష్టి యొక్క 10 వేరువేరు రహస్య జ్ఞానాలకు, 10 భిన్నమైన శక్తులకు చిహ్నాలు. చిన్నమస్తాదేవి 10 విశ్వరూపాల్లో మోస్ట్ డేంజరస్సా? అవును, మనకి అర్థం కాని ఈ మహావిద్య ఒక మహాశక్తి. ఇంత భయంకరమైన రూపం ఎందుకు వచ్చింది? ఒకసారి పార్వతీదేవి తనకెంతో ఇష్టమైన డాకిని ఇంకా వర్ణినితో కలిసి మందాకిని నదికి స్నానం చేయడానికి వెళ్తుంది. స్నానం అయిపోయి వెళ్తుండగా డాకిని ఇంకా వర్ణినికి ఎంతో విపరీతమైన ఆకలేస్తుంది. ఆకలితో ప్రాణాలు పోయేలాగున్నాయి. మాకు ఆహారాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోగా పార్వతీదేవి చుట్టూ చూసి ఏది దొరకకపోగా, కాసేపు ఆగండి, మనం కైలాసానికి వెళ్ళిపోతామని చెప్పేలోపే కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు పార్వతీదేవి, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ ఆకలి తీర్చలేకపోయానే, ఈ విశ్వానికి అన్నం పెట్టే స్వరూపాన్ని నేను, నా బిడ్డలు నా ముందే ఆకలితో చనిపోతుంటే చూస్తూ ఊరుకోలేను అని ఆ క్షణంలో అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. ఏంటో నిర్ణయం? ఏం చేసింది? ఒక వేటలో తన తలను తానే నరుక్కుంది. ఆకలి తీర్చడానికి తల నరికేసుకుందా? ఆ తల లేచి తన కుడి చేతిలో పడింది. అప్పుడు తెగిన మెడ నుంచి రక్తం 3 దారాలుగా పైకి వచ్చింది. ఒక దార ఆమె చేతిలో ఉన్న తెగిన తల నోట్లోకి వెళ్ళింది. మిగిలిన 2 దారాలు నేరుగా డాకిని ఇంకా వర్ణినీల నోట్లోకి వచ్చాయి. అప్పుడు ఆ రక్తం తాగి వాళ్ళ ఆకలిని తీర్చుకున్నారు. ఆ ట్రైలర్ లో చూపించిన ఫోటో ఈ సిచ్యువేషన్ కి సంబంధించిందే కదా? అవును, ఇది ఆకలికి సంబంధించిన త్యాగమే అయితే చిన్నమస్తాదేవి కాలి కింద ఉన్న ఫిజికల్ ఇంటిమేసీ? ఇది తెలుసుకోవాలంటే ఫాలో చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. 500 కామెంట్స్ అవ్వగానే ఇంతవరకు ఎవ్వరు చెప్పని తాంత్రిక రహస్యాన్ని మేము చెప్తాము.